దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే భారత సైనికులు చేసే త్యాగాలు వెనకట్టలేనివి. ఇటీవల జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశానికి విజయాన్ని అందించిన వీర సైనికులకు రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా గ్యాలంటరీ అవార్డు ప్రదానం జరుగుతుంది. పతకం అందుకున్న 6 సైనికుల్లో ఒక తెలుగువాడు కూడా ఉండటం తెలుగు జాతికే గర్వకారణం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమిటి? అందరినీ లోపలికి ఎలా చేద్దారు సార్? ఎవరు? నేనే. ఫ్యాక్టరీ లాకౌట్ లో ఉంది. ఆల్రెడీ లేబర్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా లేబర్ ఎవరు లోపలికి రాకూడదు. ఫ్యాక్టరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మీరు మాత్రం లోపలికి వెళ్ళొచ్చు. అరే, వాట్ ఈస్ దిస్? మీరనే లేబర్ గొడవల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు కబురు చేశారు. మరి వీళ్ళు లేకుండా ఎలా? సార్, ఆయన రమ్మంది మిమ్మల్ని ఒక్కడు మాత్రమే. మీరు మాత్రం వెళ్ళండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. వాహ్ శ్రీ శ్రీ వాహ్. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. కిందే ఉండిపోయారు, పైకి రండి. ఈ ఫ్యాక్టరీ ప్రజల్ది. సొంతింట్లోకి రమ్మన్నట్టు ఆహ్వానిస్తున్నావే. నేను ప్రజాప్రతినిధిని మాధవరావు గారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ప్రజల ఆస్తంటే నాదేగా. పైకి రండి, మాట్లాడుకుందాం. నమస్కారం మిలిటరీ మాధవరావు గారు. నమస్కారం. చిత్రంగా ఉంది కదా. మీరు మిలిటరీని వదిలేసిన మిలిటరీ మాత్రం మిమ్మల్ని వదలడం లేదు. చివరికి మీ ఇంటి పేరు అయిపోయింది కదా. మీరు మాత్రం తక్కువ పేరు సంపాదించారా ఏంటి? సగం రాష్ట్రాన్ని మింగేశారనుకుంటున్నారు జనం. పొగడకు, నాకు నచ్చదు. కబురు చేశారట. అలాగా జనాన్ని వెనకేసుకుని కేంద్ర మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారటగా, నిజమేనా? అవును, ఆయన నా స్నేహితుడు. మిలిటరీలో నాతో కలిసి పనిచేశాడు. మంచిది. మంత్రి స్నేహం పెంచుకోండి. 10 పెట్రోల్ బంకులు తెచ్చుకోండి. 4 ఫ్యాక్టరీలకు లైసెన్స్ తెచ్చుకోండి. సంపాదించుకోండి, సుఖపడండి. నేనేమన్నా వద్దనా? 30 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది. 2000 మంది కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి ప్రత్యక్షంగాను, 1,00,000 మంది రైతులకి, లక్షలాది మంది రైతు కూలీలకి పరోక్షంగాను అన్నం పెట్టింది ఫ్యాక్టరీ. అటువంటి ఈ ఫ్యాక్టరీని నువ్వు నీ కుతంత్రాలతో నష్టాల్లోకి నెట్టావు. రాష్ట్ర మంత్రి అయిన నీ మామ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఏకంగా ఫ్యాక్టరీని మింగేద్దామని చూస్తున్నావు. అయితే మీకేంటి? మీరు కార్మికుడు కాదు, కార్మిక నాయకుడు కాదు, రైతు కాదు, రాజకీయ నాయకుడు కాదు. మీకెందుకండి ఈ పోరాటాలు, ఆరాటాలు? గడ్డి పరకైనా మొలవని మంచు కొండల కోసం ప్రాణాలొడ్డి పోరాడాం. ఎందుకు? ఈ నేల తల్లి గుండెల మీద పరాయి మోకలు కాలు పెట్టకూడదని. అలా కాపాడుకున్న నా దేశాన్ని నీలాంటి వాళ్లు దోచుకు తింటుంటే చూస్తూ ఊరుకోను. నీ బండారం మొత్తం సాక్ష్యాధారాలతో నా దగ్గరుంది. రేపీ పాటికి అవి కేంద్ర మంత్రి చేతుల్లో ఉంటాయి. ఇందాకేమన్నావు? పోరాటం నాకెందుక? నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను. పోరాటం నుంచి కాదు. పోరాటం నా రక్తంలో ఉంది. ఒక్కసారి సైనికుడైన వాడు చచ్చే వరకు సైనికుడే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఫ్యాక్టరీ నీకు దక్కనివ్వను. తదాస్తు. అలాగే కానివ్వండి. అందరూ దీపావళికి టపాకాయలు కాల్చుకుంటారు. నువ్వేమో రిపబ్లిక్ డేకి ఆగస్టు 15కి ఊళ్ళో వాళ్ళందరినీ మన ఇంటికి రప్పించి టపాకాయలు కాల్పిస్తావు. మిలిటరీ వాడి కొడుకు మిలిటరీలోనే ఉండాలని అన్నయ్యని మిలిటరీకి పంపేశావు. వాడేమో అక్కడ యుద్ధంలో బాంబులు పేల్చుకుంటున్నాడు. దాని గురించి నువ్వు ఇక్కడ గొప్పలు చెప్పుకుంటావు. నాకున్న ఒకగానో ఒక అన్నయ్య ఇంట్లో లేకుండా నేను ఒక్కదాన్ని గబ్బిలలాగా ఇక్కడ పడుతున్నాను. ఈ గుడ్డిదాని గోల ఎవ్వరూ పట్టించుకోరు. వాడు మొండి, నువ్వు జగమొండి. నాన్నోయ్. ఏమ్మా? ఏంటి నా మటుకు నేను వాగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏం చేస్తున్నావు? అన్నయ్యకు ఉత్తరం రాస్తున్నానమ్మా. అది సంగతి. నేను అడిగానని రాయ్. అలాగే ఆవకాయ ఉందో అయిపోయిందో కనుక్కో. అర్థమైందా? అలాగే. ఇది చాలా ఆపండ్రా, చెవులు పగిలిపోతున్నాయి.
వెదవ టపాకాయలు. నాన్నా నాన్నా నాన్నోయ్, ఏం చేస్తున్నావు? మాట్లాడవేంటి? నానా 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 నానా, ఏమైంది నీకు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వద్దు! నానా! నానా! महबूबा 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 गुलशन में फूल खिलते हैं जब से राह में मिलते हैं मैं और तू. నువ్వు నాకు అర్థం కావరా? యా పొద్దున్నే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నావు, పొద్దుపోయాక మందు కొట్టి మెహబూబ్ అంటున్నావు. దాన్దార్ దాన్ దే దీన్దార్ దీన్ దే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంది మనం కాదు. అటెన్షన్, సన్ ఆఫ్ మిలిటరీ మాధవరావు, రిటైర్డ్ సుబేదార్ మేషాయ్. కానీ ఇక్కడ మందు కొట్టి మెహబూబా 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 అని పాడుతుంది మాత్రం చంటి ద హీరో. ఎప్పటికీ నా సినిమా హీరోని అవుతా. ఒక్కొక్క సినిమాలో కనీసం 2 లేదా 3 హీరోయిన్స్ తో డాన్సులు చేస్తా. అసలు మా ఊళ్ళో నన్ను ఎవరు పేరెడ్ పిలవరు తెలుసా? చా, ఏం పెట్టి పిలుస్తారు? హీరో అని పిలుస్తారు. మరి సినిమాలోకి వెళ్లకుండా మిలిటరీలోకి ఎందుకు వచ్చారా? సినిమా హీరో తర్వాత అవుతాయి గానీ ముందు రియల్ హీరో అవ్వమని మా నాన్న ఆర్డర్ చేశాడు. మా నాన్న ఆర్డర్ అయితే కూర్చొనే ఉంది. వచ్చి మిలిటరీ జాయిన్ అయిపోయాను. మంచి పని చేశారా? నీ ప్రాణాలు పణంగా పెట్టి మా అందరి ప్రాణాలు కాపాడావు. ప్రెసిడెంట్ మెడల్ కొట్టేశావు. మీ నాన్నగారు చెప్పినట్టు రియల్ హీరో అయిపోయావు. అవును రే, ఇప్పుడు ఈ మెడల్ మా నాన్నకి చూపెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావా? భలే వాడిరా, 30 ఏళ్లు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మీ నాన్నకే ఎప్పుడు ఇటువంటి మెడల్ రాలేదు. నీకు విషయం తెలుసా? ఇండియన్ ఆర్మీ పుట్టాక ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు నువ్వు 34 వాడివి. అయితే ఓకే, మా నాన్నకి 30 ఏళ్ళు రాని 3 ఏళ్ళు వచ్చిందా? మనమే గ్రేట్. ఇది అర్జెంట్ గా తీసుకెళ్లి మా నాన్న చూపించాలి. తెరకు టెలిగ్రామ్ అయ్యి. ఏంట్రా, ఏమైంది? ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. చంటి సోల్జర్ నాయన చంటి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. శ్మశానానికి తీసుకెళ్తాం. అక్కడ కాదు, మా కొండ పొలం, అక్కడ చేద్దాం దహనం. నాయనా, ఈ బట్టలు కట్టుకురండి. ఎందుకు? ఈ బట్టలు కట్టుకుని కర్మకాండ చేస్తే మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. మీరు ఆ జంజం తీసేయండి. అయ్యయ్యో, ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు. మీకు ఆ జంజం ఎలాగో నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా. యూనిఫామ్ తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. కానివ్వండి. ఆగండి. ఏంటి మీరు ఇక్కడ? సమాధి కట్టడానికి వచ్చాం బాబు. మా నాన్న సమాధి ఎవరు కట్టట్లేదు, నేనే కట్టుకుంటాను. నా చేతులతో కట్టుకుంటాను. అన్నిటికీ తొందరేనా నీకు? చిన్నప్పుడు ఆడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు. తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు. నేను చూసానులే. రే చంటి, నువ్వు దేనికి పనికిరావు అనేవాడివి. ఇప్పుడు చూడు, ప్రాజెక్ట్ వచ్చాను. ఇదిగో నీకు చూపిందని మెడలు కూడా తీసుకొచ్చాను. వెళ్ళిపోయావు. అంతలోనే కంగారు నీకు. అయినా ఏం పర్లేదులే. అసలు ఈ మెడల్ నాది కాదు నాన్న, నీదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు. ఈ కొండలకి అవతల పక్క 1,00,000 ఎకరాలు చెరుకు పండుతోంది. కొండలకి యువతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ. అదే ఇది. అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. లంక మేత, గోదావరి ఈత అని ఈ కొండ కిటుపక్క 30 కిలోమీటర్లు, ఆ కొండ కటుపక్క 30 కిలోమీటర్లు. ఎటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి. అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోబల్లో దిగిపోయింది. అందుకే సంవత్సరం క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఈ ఫ్యాక్టరీని
డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద నేను కొన్నాను. ఏంటో స్కీము? అదే పూర్వం దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే, అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పొకోడి ముక్కలు నంచుకున్నట్టు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ ఊరుకోండి మీరు, పాపం 5 కోట్లు పోసుకున్నారు. పాపం 5 కోట్లు ఇచ్చి 250 కోట్ల ఫ్యాక్టరీని లటుక్కుని ఈ మింగేశారు. 60 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినడికి మాకు కూడా లాభం గోపం అవుద్ది. అక్కర్లేదు. ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్డు వేస్తే జస్ట్ 5 కిలోమీటర్లకే చెరుకు ఫ్యాక్టరీకి చేరిపోతుంది. అదేంటండి ఈ రోడ్డు ఏదో అప్పుడే వేసుంటే ఫ్యాక్టరీకి లాభాలు వచ్చుండేగా. ఈ మాట అన్నందుకే లోగడ ఒక ఇంజనీర్ శవం గోదాట్లో తేలింది. అదేంటది? మరి ఇక్కడి నుంచి 55 కిలోమీటర్ల రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్ వచ్చే లాభం తగ్గిపోదా? అందుకని కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ చంపించేశారని జనం టాక్. ఎవరండి బాబు ఆ కాంట్రాక్టర్? వీళ్ళ బాబే ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్ట్ కూడా వీళ్ళ బాబే తీసుకున్నాడు. చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యాక్టరీనే గుంజేసుకున్నాడు. లాయరు చాలు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్క లాగేయాలి. నాకు తెలిసిపోయిందా ఏంటో అడగవే. అడగపోయినా చెప్తావుగా, చెప్పు. ఇప్పుడు ఈ పనంతా ఈ లాయరు, ఆ ఎంఆర్ఓ, ఇన్స్పెక్టర్ చేస్తారా? దిగండి ఇంకా కూకుంటూ పోన్నారా? మంచి టీ కొట్టాలా? అదే గురు శాంతి, షుగర్ ఎక్కువ వేయాలా? రేయ్, ఆ ఇన్సెప్ట్ ఏదైతే ఉందో అది నీ పర్సనాలిటీకి అవసరం అంటారా? ఇదిగా ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్ చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా? యా. రేయ్, ఆ కళ్ళజోడు ఏదైతే ఉందో అది ఒకసారి తీరా చూద్దాం. ఓకే. చా ఇవన్నీ ఓహో ఇవన్నీ 3. మరి అదే మీకు నాకు డిఫరెన్స్. నేను కుడి కళ్ళతో చూస్తే 2, ఎడం కళ్ళతో చూస్తే 1, 2 కళ్ళతో చూస్తే 4. ఏమండో సర్పంచ్ గారు, ఏమన్నా సర్పంచ్ గారు బాగున్నారా? ఒంటూ బాగలేకపోతే మందుల కొట్టు దగ్గర ఉంటాం, మనసు బాగలేకపోతే మందు కొట్టు దగ్గర ఉంటాం, అన్ని బాగుంటే టీ కొట్టు దగ్గర ఉంటాం. నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది తెక్క ప్రశ్న. ఓహో. అది సరే, ఈ మధ్య కనిపించట్లేదు. నువ్వు ఏ ఊరు వెళ్ళా? గడ్డం చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను, కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను, స్నానం చేయడానికి వైజాగ్ వెళ్ళాను, టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను, కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను, భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను, బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను. తిక్క ఎదవలు కనబడతారని మన ఊరు వచ్చాను. సూపర్ ఫిగర్ అదిరింది. శ్రీలంక టోటల్ డెకరేషన్ తో నరికెత్తున్నది. దీని బాబు ఎవడో గానీ దాని బాబు నేనే. అమ్మో, అది తన విరుపులు చూడడానికి నీ 2 కళ్ళు చాలటం లేదు కదా? అవునా? తన అరుపులు వింటే నీ 2 చెవులు ఏతున్నాయో అవి మిగలవు, కాళ్ళకు పంచి. నేను వెళ్ళను. ఏరా కండక్టర్, ఏరానా? బస్సులో చిల్లర లేదని పావలా నొక్కేసా, మర్చిపోయి వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? లేదమ్మా, కావాలంటే బ్యాగ్ చూసుకో. ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానా? ఎద్దవ్వా. చదవనా? అవునరా కొండిగా. పావలా అంటే మాట్లాబే. పావలాకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, తాండ్ర కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెల్లగపిండి చెక్క కొనొచ్చు, దేవుడికి దక్షిణ కూడా వెయ్యొచ్చు. అమ్మో, ఈ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావలా అచ్చేసుడు కూడా తెలియవమ్మా. ఏదో పొరపాటు జరిగింది, వదిలేవే పాపం. మధ్యలో నీకెందుకురా? నువ్వు నోరు మూసుకునుండు. వస్తే కన్న తండ్రిని అరే ఒరే అనకూడదే, తప్పు. నేను చిన్నపిల్లగా ఉండగా అరే ఒరే అంటే హో నాన్న, హో కన్నా అనన్నావు. అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదరని పనిరా. ఒరేయ్, ఏంట్రా జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు వెనకేసేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్క పావులో నొక్కేస్తే లక్షాధికారిని అయిపోతానా? ముక్కు మీద గుద్దితే మొల్తాడు తెగుద్ది. జాగ్రత్త. ఇదిగో మాజీ మునసబు, మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చెక్కేలాగుందయ్యా. మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు. ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు. ఒక ఐడియా చెప్పు. అప్పడాలకి అమలాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. పావలా దీనికి మాత్రం తక్కువ లేదు. అంతే 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 అంతే. ఒరేయ్, వసంత లక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా. అబ్బా వసంత లక్ష్మి, నా మాట వినమ్మా. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు? వెంటనే వెళ్లి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా? అయ్యయ్యో, మర్చిపోయినా మరో. ఇదిగో బజ్జాయినా, దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి లేని పంతులు సలహా ఇచ్చాడు. చాలా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా.
ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే. తేడా వచ్చిందో ఈ పూజారి గారిని చంపేస్తాను. అంచేత ఏంటంటే నువ్వు ఇంకేమాత్రం బద్దకించకుండా ఆ పనిలోనే ఉండాలి. ఇదిగో 100 మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే 105 కొబ్బరికాయలు కొట్టేశా. ఆ విషయం ఈ పిల్లగాడికి కూడా తెలుసు. ఎరా? అవును. అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండ్రాలు పెడతారు. మరి నేను ప్రతి వారం పెడుతున్నానా లేదా? అదేమిటి స్వామి అలా చోరు మూసుకున్నారు? ఈ బసలక్ష్మి నష్టం వెళ్ళాక త్రాష్టుడా. పేరుకు ఉండ్రాలు పెట్టేది నాకు, తినేది నువ్వు. కొబ్బరికాయలు కొట్టేది నాకు, పచ్చడి చేసుకుని మెక్కేది నువ్వు. దాని నస వెళ్ళాక ఆఖరికి నా చెవుల నుంచి రక్తం కూడా వస్తుందిరా. మొన్న ఒకసారి అయితే జ్వరం కూడా వచ్చింది. అసలు ఆ దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్నారా నిన్ను? ఏయ్! ఏంట్రా నవ్వుతున్నావు? నన్ను చూస్తే జోకులుగా ఉందో? రా, నా చేతిలో చిలకడ దుంప పులుసైపోతుంది. రే! నా హీరో బావ వచ్చాడా? థాంక్స్ గణేష్, నా హీరో బావ వచ్చాడు. రేయ్ ఒరేయ్ పొడగొనేవేంటున్నానా? ఏమ్మా మీ అన్నయ్య గారు నిద్ర లేచారా? నన్ను రమ్మంటున్నారా? లేదు నాన్న, ఎప్పుడో లేచాడు. ఏమ్మా మీ అన్నయ్య గారు లేచారా? లే సార్ నన్ను రమ్మంటారా? ఏంటన్నా? నాకు ఒక పిచ్చి కళ వచ్చింది నాన్న, అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను. చచ్చా, మిలిటరీ వాడి కొడుకు భయం ఏమిట్రా? పడుకో అరే నాన్న, నా దేశం ఇవాళ యుద్ధంలో గెలిచిందిరా. నేనక్కడ లేను, కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ. నాకు చాలా గర్వంగా ఉందిరా. యుద్ధంలో చావు విలయ తాండవం నువ్వు చూసుంటావు. చావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది. చావు చేతిలో నువ్వు ఓడిపోకూడదు నాన్న, గెలవాలి. చావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న. చావుని చిరునవ్వుతో విక్రించడం, చావుని చిరునవ్వుతో ఆహ్వానించడం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని వదలకు. నీ పెదాల మీద చిరునవ్వు చెరగనివ్వకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు చంటి. నవ్వకపోతేనే నాలా ఉంటావు. నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే అప్పచెప్తున్నా నాన్న. బావా బజ్జీలు, కోవా కజ్జీలు, ఇవ్వకపోతే గుంజీలు. ఏ బావా, హీరో బావా, ఇదిగో నా ఆడబిడ్డ. ఎక్కడే నా మొగుడు? జ్యోతి, మాయా, నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా? ఎలా జరిగింది? హార్ట్ అటాక్. మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా? ఊళ్ళో ఇంతమంది పనికిరాని ఎదవులున్నారు. ఏదోకైనా రావచ్చు కదా. సర్పంచ్ గారికి రావచ్చు, ఐడియాల అప్పారావుకి రావచ్చు, పిల్లకలేని పంతులకు కూడా రావచ్చు. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా మావయ్య? అమ్మది వసలక్ష్మి. ఏమో తింగర పుచ్చి, నీ బాడీ పెరిగినా నీ బుర్రసలు పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పుడులాగా ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడు రా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని ఏడిపించకూడదు, మనమే ఏడుపు ఏడిపించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాని ప్రపంచానికి చనిపోయాడు రా, నీకు నాకు కాదు. ఇప్పటిదాకా నాతోనే మాట్లాడుతున్నాను. కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పు చెప్పాడు రా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? సాలిడ్ గా తిరుపతి లడ్డులా ఉండాలా, లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా?
ఇది అన్యాయం. చా. నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుకు చెప్పావు, బానే ఉంది. నా గురించి కన్న కల గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చెయ్యాలని, హా, నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య. అలాంటి పీడకలలు మా నాన్నకి రావు గాని ఎదవస్తుంది అట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్ల చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోచ్ పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా. నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లని, ఈడొచ్చిన పిల్లని, నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని. అందాల కలని తీరుస్తారా నీ ఆకలిని. గ్రీన్ కలర్ ఇవ్వరా. అదిగో సూపర్ ఉందిరా. అరే ఈ ముగ్గు ఫోటో తీసి అమెరికా పంపిస్తే వచ్చింది. ఏ గుడ్డి పిల్ల ముగ్గేసిందనా? ముగ్గు సూపర్ గా వచ్చింది, చూసి నేర్చుకోవాలి ఊళ్ళో వాళ్ళందరూ. అది మరి చాలా బాగుంది. ఒరేయ్ అన్యా అన్యా ఏమైంది అన్యా? నీ అబ్బా ఏ టక్కులాడి తిప్పులాడి శుభ్రంగా చెయ్యి. అది కొండముచ్చు. రై కొండముచ్చు నువ్వా? ఉసే టక్కులాడి తిప్పులాడి నేనే. డింగ్ డాంగ్ వేస్తావా వెయ్యవా? వెయ్యను వేస్తావా వెయ్యవా? వెయ్యను. ఒరే ఫార్ స్పెల్లింగ్ ఏంట్రా? తప్పరా? ఎందువలన చేత? వెయ్యిస్తాను, ఎవరితోనైనా వేయించుకో. ఎవరితో పడితే వాళ్ళతో వేయించుకోను. వెయ్యొద్దు, నువ్వు వెయ్యి. వెయ్యను. బీ ఫార్ తప్పకా. ఆగలేను. నేనే వేస్తాను. ఆగాను, వెయ్యి. ముగ్గు 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 తొక్కుతావు. అప్పా చెల్లి లేరా మీకు? అలా చూస్తారు. వేసిన చాలు, అగీసి తీసుకో. పొంగిన చాలు, తీసుకో తొందరగా. నాతో పెట్టుకోకే, తోలు తీరిపోద్ది. వెళ్ళరా. జై ఈడియట్. ఓ చంటిగడ్డి ప్రేమ కదా. జై కొండముచ్చు. నాతో పెట్టుకోకు, పచ్చడైపోతావు. టక్కులాడి తిప్పులాడి ఒట్టేసి చెప్తున్నాను, నీతోనే పెట్టుకుంటాను. నీ అబ్బా. ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి? మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లు వేయిస్తే మీ దరిద్రం వదిలిపోతుంది. అమ్మోయ్ తుఫాన్ వచ్చింది. ఏంటి సేపడుతున్నాడానికి ఎక్కడ తిరుగుతున్నావు? నీకెందుకు బే, నీ పనేంటో నువ్వు చూసుకో. నాకెందుకంటే నీ కాబోయే మొగుడు కదా. అన్నయ్య, నీ బావమరిదికి మెదడు తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. వీడికి కొంచెం గుర్రంగా ఆడదు కదా చెప్పు. గుర్రంగాడిది కదా. ఏంటిది? అదేనండి, గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది, గాడిద బరువులు మోస్తుంది, అంతే తేడా. బావా, ఇంతకీ నేను గుర్రానా గాడిదనా? అడ్డగాడిదవి అని ఆవిడ అభిప్రాయం. అడుగో ఎంఆర్ఓ వచ్చేసాడు. రావయ్యా. ఏమయ్యా, రోడ్ వేయడానికి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయా? అన్ని కొనేసానయా. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడున్న ఈ 5 ఎకరాలు తప్ప. ఏంటే బాబు, అవి పొట్టమే కొట్టేశావు. ఈ పొలం అమ్మకపోతే రోడ్డు వేయడానికి కుదరదు. రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకు రాదు. చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూతపడిపోద్ది. ఫ్యాక్టరీ మూతపడిపోతే ఈయనకి 5 కోట్లు బొక్కైపోద్ది. ఈయనకి 5 కోట్లు బొక్కైపోవడం అంటే ఈయన పరువు మురికాలంలో కొట్టుకుపోద్ది. ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చారా కొనేవయ్యా. ఎంత డబ్బు ఇస్తానన్నా ఈడు మాత్రం అమ్మనంటున్నాడు. ఆడేవిడయ్యా బాబు? స్వర్గీయ మిలిటరీ మాధవరావు కొడుకు. ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా? ఓ, మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనంటే ఎంతో గౌరవం నాకు. రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం. అయ్యి బాబోయ్, మహానడ్డయ్యో. వెళ్లి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి. హీరో, హీరో. ఎవరది? నమస్కారం సార్. రావయ్యా హీరో, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? కవర్ పెడితే నేను వచ్చానుగా. కూర్చోండి సార్ మీరు. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. నువ్వేంటయ్యా, చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతావు అనుకున్నాను. మిలిటరీలోకి వెళ్ళిపోయావట కదా? నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్, కానీ మా నాన్న రియల్ హీరో అవ్వమని ఆర్డర్ చేశాడు. మిలిటరీలోకి వెళ్ళిపోయాను. అవునయ్యా, జై జవాన్ జై కిసాన్ వాళ్ళే ఈ దేశానికి నిజమైన హీరోలు. నిన్నే తెలిసిందయ్యా, నాన్నగారు గుండె పుడుతూ పోయారని. ఆయనంటే చాలా గౌరవం నాకు.
దేవుడు దుర్మార్గుడయ్యా, మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. హ, పాపం కూతురు పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చూడలేదు. హ, అయినా పర్వాలేదు, నేనున్నా నీకు. నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దు గాని 20 ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను. వద్దు సార్, మీరు 20 ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్. మీ మనుషులు కూడా నన్ను వచ్చి అడిగారు సార్. క్షమించండి సార్, నా 5 ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్. అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్. సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో, నరాల్లోకెక్కి మత్తు మందులా ఉండకూడదు, ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డని కనేది అమ్మే సార్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్. ఏ రోజైనా మనిషి మనిషే సార్, జంతువు జంతువే సార్. అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్. సార్, సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుకు ఎందుకు కడతారో తెలుసా సార్? మనల్ని పెంచడం కోసం జీవితాంతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్. ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్. ఓకే 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 ఓకే, మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను. అప్పుడేంటి నీకు అభ్యంతరం? సార్, మసీదులకి గుళ్ళకి చర్చిలకే దిక్కులేదు సార్. నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ? వద్దు సార్, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. సరే అలాగే కానీ ఆ? చంటి, నీ కొండ పొలం వాడికి అమ్మేస్తున్నావు బాబు? ఓరు బాబోయ్, ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే. ప్రాణాలు తోడేస్తున్నారు రా బాబు. ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా? అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను. చాలు బాబు, ఆ ఒక్క మాట చాలు. ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేశాడు. నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేడు, ఫ్యాక్టరీ నడపను లేడు. ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరుస్తుంది, తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి బాబు. ఏ టైం గోలా నాకేం అర్థం కావట్లేదు. చంటి, మీ నాన్నగారే మా అందరికీ అండాదంట. ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు. హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్లిపోయారనుకున్నాం. కానీ లేదు బాబు, ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు. ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్లకుండా అడ్డంగా సమాధిలో పడుకున్నారు బాబు మాధవరావు గారు. ఆయన మాకు దేవుడు బాబు. ఓహో, దీని వెనక ఇంత కథ ఉందా? ఓకే, క్వశ్చనే లేదు. మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది. ఆ కాయ భలే ఉందే, కోద్దాం అంటే అందట్లేదు. ఎలాగే ఆంజనేయ స్వామికి దండం పెట్టాడుగు, టప్ అని పడుతుంది. హాయ్, కాయ భలే పడిందే, నాకు అది కావాలి. నాకు ఈ కాయ కావాలి. ఇది కూడా కావాలి. ఈ నరమేతో ఆపండి, ఈ హత్యకాండని ఆపండి. అసలు ఈ కాయలు చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? హత్య ఏంటి, కాయల్ని చంపడం ఏంటి? పిచ్చా? ఈ చెట్టు కాదు, ఈ చెట్టు అంటే ఏమనుకుంటున్నావు? మా వంశ వృక్షం ఒక మొక్కగా మొలిచి జెండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ మహావృక్షంగా మారింది. ఆ వేళ్ళు మా ముత్తాత, ఆ కాండం మా తాత, ఆ ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్మలు మా బాబాయిలు మా మావలు మా అత్తలు మా పిల్లలు తాత. ఈ కాయలు నా సోదర కాయలు, సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. కాయలు కూడా ఆడమగా ఉంటాయా? ఉంటాయి, కానీ అది నాలాంటి మేధావులకి అర్థమవుతుంది. అలాంటి నా సోదర కాయల్ని హత్య చేస్తావా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. మామిడికాయలకు వస్తే హత్య అంటావేంటి? ఒరే పదండ్రా వెళ్తాం, వీళ్ళ పంచాయతీ తీసుకెళ్తా. అక్కడ వీళ్ళ చెత్త కట్టారు, వీళ్ళందరూ బట్టలు పీకి పడేస్తారు, ఎర్రటి చెవులు ఎక్కిస్తారు. అప్పుడు కానీ నాకు కోపం చల్లారదు. వద్దండి, No. ప్లీజ్, కావాలంటే డబ్బులు తీసుకోండి. No. మా మాట వినండి ప్లీజ్ ప్లీజ్. No. No, 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 no. ఓవర్ యాక్షన్ చేయకుండా ఒప్పేసుకో. ఓకే ఓకే ఓకే. ఎంత? 100. ఇందా, కాయకు 100. కాయకి 100. నేనివ్వను. చెట్టు బట్టలు ఎర్ర చీమలు. ఓకే. థ్యాంక్స్ ఫర్ యర్ కోఆపరేషన్. ఆపరేషన్ మీరేటమ్మాయి గారు ఎలా వచ్చారు? ఒక మొక్క చెప్తే నేనే కాయలు తెచ్చేవాను కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ తోట నీదా? భలే వారండి, ఈ తోట మీదే, ఈ చెట్లు మీవి, కాయలు మీవే. ఏవే అంజలి, వాడెవడో మహా గెట్టాడనే నీ తోటలో కాయలు నీకే అమ్మేశాడు.
ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఒరేయ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. తిరిగిపోతుందిరా బాబోయ్. ఏయ్, ఏంటా పగటి వేషం? మా బట్టలు ఎందుకు తీసావు? ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్. ఇది పగటి వేషం కాదు. నేను శ్రీకృష్ణుని, మీరందరూ గోపికలు. సెకండ్ క్వశ్చన్ కి సెకండ్ ఆన్సర్. మీ బట్టలు నేను తీయలేదు, మీరే విప్పేసుకున్నారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి. ఉసే టక్కులాడి తిప్పులాడి. చిన్నప్పుడు ఎప్పుడో చూశానే, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. మళ్ళీ నాలుగు మళ్ళీ చూస్తున్నాను, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. నోర్మోయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడ్డానికి సిగ్గులేదా? మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలాడుకు మీకు ఎచ్చటి నుండి అనుమతి లభించినది. ఏమే బూతులు తిడుతున్నాడే? బూతులు కావివి, అధికార తెలుగు భాషా ప్రచారం, అచ్చ తెలుగులో సంభాషించడం. దీనికి అర్థం ఇది మా గేదెలు అయి స్నానం చేసి చెరువు. మర్యాదగా నేను నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీ చేతులు ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తాయి. రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం. పారిపోతే షాట్ ఏంట్రా? బొంగలేరా, మీరే బట్టలు బయట రాలేరుగా. లెట్స్ గో. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఎలా శర్మా? గుడి యూనిఫామ్ నో ఫ్రెండ్షిప్. అబ్బా ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్ చేయరా? ఓకే ఓకే. దేవుడా, నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు, గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కనీసం 200 కేజీలు, మినిమం 200 కేజీస్. కోరుకులు కోరుకు, నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది. వచ్చేసింది ఎవరో తాటగా వసంత లక్ష్మి. ఒరేయ్ పిలకలేని పంతులు, చడాయ్, మా హీరో బావ ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడున్నాడు రా? పంతులు గారంటే ఏం గౌరవం, ఏం మర్యాద. రేయ్, ఉన్నాడా లేడా? ఉన్నట్టు లేడమ్మా. ఒరేయ్, ఈ అబద్ధం చెప్తున్నాడు రా, బతకండి రా. ఇదిగో బొజ్జైనా, కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి పాసి పెట్టి వేసే కూర్చున్నావు. నా గోల్ పట్టించుకోవేంటి? నీకు పూజలు చేసేదేనా, ఉండాలు పెట్టేదేనా, కొబ్బరికాయలు కొట్టేదేనా, ప్రదక్షిణ చేసేదేనా, ఉపవాసాలు చేసేదేనా? నీ సపోర్ట్ మాత్రం వాడికా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నీకు నా లవ్ స్టోరీ. ఇలాగే తొండ ముడుచు కూర్చున్నా నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలని లేదా నీకు? ఆ బాధ్యత నీది కదా. ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా హీరో బాగుని పెళ్లి చేసుకోవాలి అంతే. నాయనా చంటి, ఎవరు బాబు అది? నేను నాయన వినాయకుణ్ణి. ఏ నాయకుడు? ఏ నాయకుడు కాదు బాబు, వినాయకుణ్ణి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. కాదు బాబోయ్, ఎక్కడికి వచ్చావేంటి? ఏమిటయ్యా ఈ ఘోష? ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఏమైంది పాపం? ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబుల పేలిపోయింది నాయన. నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో. అవును, వణికిపోతున్నాయి. ఇంతకీ ఏం చేయమంటావు? దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంతేనటావా? పడిపోయాడు. థ్యాంక్స్ గణేష. నిన్ను దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? జీళ్లపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే. ఏంట్రా, నీ మొహానికి నా ఫిగర్ సరిపదా? అట్టక్కుల్లాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట. పీతలు కూడా పడతాను, నీకేంటి? ఈలలు కూడా వేశాడక్క, పాటలు కూడా పాడాడక్క. నిజమా? తప్పులు కూడా వేస్తాను, నీకెందుకు బే? నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నేను కాను కదా నిన్ను చేసుకునేది. నువ్వే నా మొగుడు అని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా? చెప్పుకో చెప్పించు కొట్టుకో, నాకెందుకే? అన్యా పోలేరా, అదో పిచ్చిది. పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను. నిజంగానే చేసుకోవా? నేను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం. అమ్మా దీన్నంతా సోది తప్పకా. సోదా, నువ్వెలా చేసుకోవా నేను చూస్తాను.
నా మాట నువ్వే వాడికంటే నేను చాలా బెటర్ నన్ను చేసుకో. ఆ టక్కులాడి తిప్పులాడి ఇక్కడంత చిన్న చిన్న బట్టలేసుకుని గజ్జల గుర్రలో వచ్చేసరికి ఊపుకుంటూ వెనకబడి వెళ్ళిపోయాడు మా బాబు. రే దేవుడా, నాకేదైనా ఐడియా చెప్పరా? పీతలకి పిఠాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు. అవును అప్పారావు, మంచి ఐడియా ఉంటే ఇవ్వవా? ఇవ్వచ్చమ్మా, కానీ సంచి ఖాళీ అయిపోయింది. ఆహా, దానికైతే మన దగ్గర మంచి మందు ఉంది అప్పారావు. ఇదిగో తీసుకో. దా. ఏంట్రా పగటేశాలు చందలు పోగేస్తున్నారా? హలో, మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి. నీకు మర్యాద అంటే దొంగ మొహదానా? ఆ చూపేంట్రా? ఏంట విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే ఎవరు రాడు చిన్న పెద్ద యాదవ్ అని. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారైనా మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏం కాదు, తిత్తి తీస్తాను రో. ఇదిగో చంటి, నీకు పెళ్లి దాటిపోతుంది, ముగ్గురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడే ఉంది, నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా, మహా నస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే గంగిరెద్దులు కూడా బెదురుగుడ్లే బారిపోతాయి. మా వసంత లక్ష్మి పర్సనాలిటీ రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం ఈకారం కడుపులో దేవేత్త. ఏం మాటలు రవి? పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నాడట వెనకటి ఒకడు. మీకు ఏజ్ తక్కువ ఎక్స్ట్రా ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ మూమెంట్ ఎక్కువ రే. బండు వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్ గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అయిపోయి సిక్కే లోపలికి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నా? హీరో బావా, ఏమైందిరా నీకు? నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే, ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే? మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇక్కడే మూడొచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు, మనకింకా పెళ్ళవలేదురా. పెళ్లి అంటే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శోభనానికి ఫిక్స్ అయిపోతామే. నా మాటినవే. వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బాబా నన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అయితే అయింది గాని మనకిదే కరెక్ట్. మంచి కొబ్బరి ముక్కలా తయారైంది. కోరలుతో మీ భగభగమంటే కణకణతోనికే విలా పాగ్నులకు విసా దాస్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మీ కష్టాలకి కన్నీళ్లకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంతా. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బావుమరిది,
ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకల్లో కోళ్ళలో బలుస్తారు. వెరైటీగా మనం నరబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు కబడ్డీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. 7 పాయింట్లు, విలన్ టీం కి 28 పాయింట్లు, అదే మంత్రి గారి అబ్బాయి టీం కి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు. 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. అక్కడ అక్కడ రక్తం వస్తుందిరా. పర్లేదురా, మామూలు దెబ్బలే. అరే ఇక్కడ కూడా రా. వాళ్ళకి మోసం చేస్తారా? ఊరుకోరా. వాళ్ళకి మనతో ఆడే దొమ్మ ఎక్కడ ఉందిరా? వదిలేదురా మీకు? వాళ్ళు ఎదవలరా? అయితే మీరు కూడా ఎదవలేనా? నాకు చాలా ఎదవలేసనుకున్నారు. ఎదవలే వీళ్ళు కొట్ట ఒక్కొక్కరుకున్నా ఒకటే. ఎవరు నోటీస్ చేయండి, మర్యాద ఉండదు చెప్తున్నా. పగిలిపోతున్నా ఒక్కొక్కడికి జాగ్రత్త. పదండి. అది కాదురా సంటే. పదండి. వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు. ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు. పడిపోండి. సభాష్ సభాష్ హీరో, సభాష్ సభాష్ సభాష్. రియల్ హీరో అనిపించుకున్నావు. మన ఊరి పరువు నిలబెట్టావు. నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో. చాలా ఓవరాక్షన్ చేసేస్తున్నాడు వీడు. రా హీరో, రా రా. మట్టి వాసన, మాతృభూమి సువాసన. సార్ వాళ్ళు. థ్యాంక్ యూ. ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు. వెళ్ళా. అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? బుద్ధి రాకేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. రేయ్, ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటాడ్రా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశా. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? నేను చేశాను. అది కదరా చెప్పలేదు. నేను నాన్న చెప్పమ్మా. నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా? నాన్న చెప్పనా? నాన్న చెప్పమ్మా. సరదాగా అన్నంటా నేను. ఏవో పెళ్లి కొడుకు,
పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లెలకి ఇంటి పని వంట పని అన్ని పనులు శుభ్రంగా పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి, మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి, ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి. అది ఎందుకు పనికిరాని పొలం అండి, తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న పిఎఫ్ 10 లక్షలు ఉందండి, అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను, తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుతుంది, నాకు 5 ఎకరాల కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే పిఎఫ్లు లక్షలు గట్రా నాకు ఏ మాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదావునా? అవును. కాదు 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 కాదు. నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాల్లో వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు దగ్గర వదిలిపోయినా ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? వీడు ఎందుకు పనికిరాని వెధవా. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్, అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను గాని ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు? ఎవరు ఎవరు ఎవరిది? ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాన్ని గుడ్డిదానికి ఆడ మగ తేడా తెలియట్లేదు బాసు. టచింగ్ చేసి ఆడో మగో చెప్పేస్తుంది కదా బాస్. ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేయిపోదాం బాస్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి, తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఒక శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకి? మొన్నే రాగానే నైట్ మీద పడ్డావంటరా. ఒరేంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా. నాకు గాని చిరాకు వచ్చిందనుకో మీకు మర్తడిపోతురా రే. అవును రే, ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయంట్రా ర్యాగింగ్. అవును, ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పాలా? కడుపు మీరు ఒకసారి చెప్పరా, కొట్టింది ఆడ మొగ. మళ్ళీ కళ్ళు కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా. రే చెప్తున్నాను. ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా, నువ్వు వస్తావేంట్రా? ఎవడు రమ్మంటే వాడే రావాలి, వాడే రావాలి. ఇప్పుడు అలా రాకే ఆ పక్కన నిలబడు. నీ సంగతి ఏంట్రా, కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? ఓయ్యా చూపించు ఒకసారి, చూపించా. చూపించరా. చూపించు. సరే కొట్టం లేదు, చూపించు. నిజంగా కొట్టకూడదు. కొట్టను, చూపించా. పొంగ ఒకసారి తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరేనా బాస్? కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. ఆడు కొట్టొద్దానికి ఎందుకు కొట్టావు? అన్నీ వద్దు, కొట్టద్దన్యా. రండి సరే, మొక్కలు రండి సరే. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో, కర్ర కర్ర ఒక్కొక్కడిని అనుకుంటారు.
నీ పొలం ఎట్లా బోడి పొలం నీ ఇల్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాచి పెట్టేస్తాను ఏమనుకున్నావు సర్వారాయుడు గారికి ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఎ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారా ఎక్స్? ఎదవలకు కూడా పదవులు వస్తాయి, ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఫ్యాన్సా? ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని నేర్పించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా, ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరి బాగుంటుంది హీరో. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిది అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాని అమ్మా. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే చేసుకుంటాను, పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే? మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పలేడు. అరే తమ్ముడు, ఇట్లా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మురుస బుచ్చాలరావు గారు ఎక్కడ? ఏదో మీకేట పని? వీడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. ఏంట్రా ముసుకొస్తాడు? ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బేడా? అవి మా దూర బంధం ఉన్నది, అది ఇది అంటే. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగరెద్దులో ఉంటది, కోరికెత్తలా ఉంటది. అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం లేదా అన్నయ్య? కళ్ళు పోతాయి, మా ఊరు దేవత. అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి, కుడితే పళ్ళు కూడా రాలుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదాం. ఎత్తితే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? ఏంట్రా పరా? బాబా అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు? పుల్రాజా? వసంత లక్ష్మిని పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నా అమ్మాయి. ఏంటి డివోర్స్ అవుతున్నా ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా. రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలండి. భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలండి. భార్య లేదు. ముత్యాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? పంచులు ఈ గొట్టంగాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిజా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి.
నా జీవితంలో వసంతాలు కురిపించు. Come on, my darling. Come on, my darling. Come on. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా. మీ నిర్ణయం మార్చుకోరా. వచ్చిందేట నీకు? అలా ఫిక్స్ అయిపోయారా? అవునే. ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెంట ఆగాగు. ఇంకేంటే ఆగరా. అందరు ముందే ఇవన్నీ పెళ్ళే చేసుకుందాం. మన్మథ మొలకు కలుపు చేసుకో. పాలకూడు కలుపు. ఓరు బాబోయ్, పబ్లిక్ లో కొంపొచ్చింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది. నీ మొహం. మరేం లేకపోతే వాడంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా? మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట. అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. నీ పద్ధతి ఏం బాగాలేదు. ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట? నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి, నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా భర్త? నాకా? నేను కాకపోతే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటినే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని అలాగే చెప్తాను, బాతో చెప్తాను. పోరా. అది కాదంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పేరేంటే పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది? ఆ తింగర్ బుచ్చా? ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారేంటే? చంపేస్తా. కాదా తింగర్ బుచ్చిని. చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరొచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్, బెడ్ కాఫీయా? పేపరు. మా చెల్లి తల్లికి ఏమైంది అబ్బాయి వాళ్ళ ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద? సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి. ఇంత వెంటలు పెట్టిందేంటి? పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మధ్య పొరపాటు చూసుకోవాలి ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లం ఉండుంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. నువ్వేంటి లోపలికి వచ్చావు? పిచ్చి ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఆడపిల్ల ఉండి ఒంటరి మొగడు స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశానుగా. నీకు దండం పెడతానే, నీ కాలు కాదట్టుకుంటారు. ప్లీజ్. కాళ్ళు ఎందుకురా మక్కట? స్టైల్ గా నా చెయ్యి పట్టుకో. పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు చేసుకో. ఐడియా బానే ఉందిరా. నిన్ను చేసుకున్నాక 3 నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నానురా. నిన్ను పుచ్చుకుంది గొంతు. ఇది వచ్చిందేంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏంటి ఇక్కడ పని? బాబా ఏంటి బాబా మరీను? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పగలు ఉండదు, రాత్రి ఉండదు. బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. ఛీ, నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బావా. థ్యాంక్ యూ.
కావాల్సినప్పుడు టవల్ కనిపించావు. ఏ టవల్ ఎక్కడ, టవల్ ఎక్కడ, టవల్ కొనవచ్చు. లోపలికి వచ్చావు, లోపలికి వచ్చావు ఏంటి నువ్వు? బాత్రూమ్ ని బెడ్రూమ్ నో అబ్జెక్షన్, కానీ ఆ ప్లేస్ లో నేనుండాలి. లేకపోతే లేకపోతే ఒప్పుకోండి. వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. పీకుతుంటే హాయిగా ఉంటే అంటే మట్టెక్కిపోతుంది ఇక్కడ. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓణి ఎందుకుంది? కలర్ బాగుందని కట్టుకున్నాను. ఓ, లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగర పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? పీకేస్తా. ఏంటది? కళ్ళు. అయితే ఒక అయినా ఏంటి కట్టుకునే పిల్లలు అడుగుతున్నావు? కట్టుకోబోయే పెళ్ళాన్ని. ఏంటి నేనా? నిన్న పెళ్ళా? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి, నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానని. రాత్రిపూట కల్లోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేశావు? ఏంటా? ఊడిపోయింది కట్టుకో. దేవుడు, ఈరోజు నా శీలానికి పరీక్షలు పెడతారా? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. ఓకే, ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడొక్క చోటే పీకాను, అప్పుడు చెప్పను. ఇక్కడ జరగలేదు. ఏం జరగలేదు ఇక్కడ. ఏంటి పాపం అలా కంగారు పడుతున్నావు? నేనే పట్టలేదు. ఏంట్రా అన్య రూమ్ లో సెంటు వాసన వస్తుంది. సెంట వాసన కాదు, గుళ్ళు వాసన పక్కి నుంచి వస్తుంది. కాదులే, సెంటు వాసనే. అంజలి వచ్చింది కదా? అంజల అవి రాలేదే. వెదవేష లేకు, పళ్ళు రాలతాయి. అంజలి వచ్చిందా? వచ్చింది. ముద్దు పెట్టిందా? పెట్టలేదు. అన్యా, నాకంతా తెలుసు. అంతారా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు? అదే కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా? నిజం చెప్పాలంటే ఒక రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇదేదో బాగానే ఉంటుందా? పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ రాణి రాణి. ముందు మనకు వచ్చే అయ్యే కష్టాలు కన్నీళ్లు. ఫ్యాక్టరీ కొనేసాం, దాని రన్నింగ్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టేశాం. రోడ్లు వేయడానికి చుట్టుపక్కల భూములన్నీ కొనేసాం. అటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, ఇటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం. మధ్యలో ఆ హీరో గడి పొలం సంగతి తేల్చకుండా ఈ శ్రీ పద్యాలు పడతావేంటే? నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనేమనుకో, నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బావాయ్, నువ్వు ఇక్కడ ఎలాగే శ్రీశ్రీ పద్యాలు పడుతూ ఉయ్యాలు కూర్చో. అక్కడ మన ప్రెస్టేజ్ కలిస్తే పాలకొలు చేపల సందులో కలిసిపోద్ది. బావా, మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుందా ఏంటి? తెగ ప్రేమించేసుకున్నారు కూడా. ప్రేమించుకుంటున్నారా అని ఆవలించగా పెళ్లి కూడా చేసి వస్తారా? పెళ్ళా? ఏ శుభవార్త చెప్పావు బావమర్ది, నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్లు పడిపోయిన మీ అక్కని నేను పెళ్లి చేసుకుందే దాని మొగుడవడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం బిగడానికి. రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఓ ఉపయోగం ఉండాలి. ఉపయోగపడే దానికోసం ఏదైనా చేయాలి. అంజలి, చంటి దగ్గర చూస్తున్నావా? తెలిసేందుకు అడగడం? వాడిని ప్రేమిస్తున్నావా? అవును. పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా పంట పొలాల్లో దిశ బొమ్మలు నిలబడ్డావు? రా, నీకు విషయం చెప్పాలి. రండి హీరో బావగారు, రండి. నీ పంట పండిందయ్యా హీరో. రారాజు లాంటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా దిగొచ్చి తన చెల్లిని ఇస్తానంటున్నాడంటే నువ్వు యమ అదృష్టవంతుడు అయ్యా. తంతే డబ్బులు కుప్పలో పడ్డట్టు
కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నావు. కోట్లేంటయా పవర్. ఆయన ఎవరనుకుంటున్నావు? ఫ్యూచర్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి. నిన్ను తప్ప ఈ భూమి మీద ఏ నరమానవుణ్ణి పెళ్లి చేసుకుని ఉంటుంది. మరి నీలో ఏముంది ఆ పవర్? ఆ పిల్ల అలా గోల్ పెట్టేస్తుంది. మరి ఆయన అడగండి, మీరు ఎంత గొప్పవారు సార్. అసలు మీరు ఎవరు? ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి. నేనేమను సార్? నాకేముంది? మీ అంతటి వారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నేనన్నా డాక్టర్నా, యాక్టర్నా, కలెక్టర్నా? కనీసం ఒక ట్రాక్టర్ కూడా లేదు సార్ నా దగ్గర. అసలు నాలో ఏం చూసుకుని మేము చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నారు సార్? కట్నం ఏం కావాలి సార్? భలేవాడివయ్యా బాబు, నువ్వు కట్నం ఇవ్వడం ఏంటి అసహ్యంగా? నా క్వశ్చన్ నీకు అర్థం కాదులే, ఈ పెద్ద మనిషికి అర్థం అవుతుంది. చెప్పండి సార్, మీకేం కావాలో? తాత కట్టిన ఈ పాత పెంకుటిల్లు, మా నాన్నకి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల కొండ తప్ప నాకు ఇంకేమీ లేవు. మా నాన్న సమాధి కట్టుకున్నానన్న ఒక్క సెంటిమెంట్ కోసం నువ్వు ఎంత ఇస్తానన్న ఇంట్రూ ముగింది అనుకుంటున్నాను నేను. కోటేశ్వరుడివి, ఏం చేసుకుంటావు? కోటు ఎత్తేసుకొట్టుకుంటావా? ఆ కోట్ల కోసం నా చెల్లెలు దొంగ సంబంధం పంపించావు. ఈరోజు డైరెక్ట్ గా నా చెల్లెలు పెళ్లి చూపులు తీసుకొచ్చావు. ఒకవేళ నీ చెల్లెలు పెళ్లి చేసుకోను, ఉంచుకుంటాను అంటే దానికి కూడా సిద్ధం కాదు నువ్వు. అంటే అరవకో, ఇది నీ అన్న. నువ్వంటే నాకు ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఇందాక నువ్వు అన్నావే ఉంచుకుంటానని. ఇలాంటి వెధవకి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా నీలాంటి వాడికి ఉంపుడు గత్తెగా ఉండడమే గౌరవం నాకు. హీరో, నీ పొలం అనుకుంటున్నది నీది కాదు, నాది. దాన్ని నేను ఎలాగైనా తీసుకోగలను. కానీ నిన్ను కొనాలనిపించింది నాకు. నీ మూర్ఖత్వం చూసి ముచ్చటేసి సరదాకి నీతో ఆట మొదలెట్టాను. కానీ నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టావు దెబ్బ. ఇంతవరకు నాలో రాజకీయ నాయకుడిని చూశావు, ఇప్పుడు నాలో రాక్షసుడిని చూస్తావు. కొత్త ఆట మొదలవుతుంది హీరో, రెడీగా ఉండు. నీదనుకునేది ఏది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళల్లోంచి నీళ్లు కాదు, రక్తం కార్పిస్తాను. వస్తాను హీరో, నమస్కారం. పగలగొట్టండిరా. చంటి, దౌర్జన్యం చేస్తే లాభం లేదు చంటి. అక్రమ కట్టడం కింద కొట్టాడండి, పిచ్చ కొట్టుడు కొట్టాడు. పిచ్చి పిచ్చిగా వాక్క. నేను తిరిగి కొడితే మళ్ళీ బా ప్లాన్ ప్రకారం ఇక్కడ రప్పించడం కుదరదని దెబ్బలు తిని పారిపోయినట్టు యాక్ట్ చేశా. కరెక్ట్ గా మీరు చెప్పినట్టు జరిగింది. వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు, మనకు దొరికిపోయాడు. సార్, ఇప్పుడు వాడు వచ్చాక పోలీసు దెబ్బ టేస్ట్ చూపించి వదిలేనా, లేకపోతే ల్యాండ్ కాగితాల మీద కూడా సంతకాలు పెట్టించానా? అది నీ వల్ల కాదు. ప్రాణం పోయినా వాడు పెట్టడు. సార్, నన్ను తక్కువ అంచనా వేయకండి. స్టేషన్ లో పోలీసుడంటే నీళ్లలో మొసల్ టైపు. ఏనుగైనా సరే మన దెబ్బకు పీనుగా కావాల్సిందే. ట్రై చేయి. ఏంటి రమణారంట? ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేశావంట? అంతుందండి మనకి. నా పొలంలో కాలు పెడితే ఎంఆర్ఓ కాదు, వాళ్ళమ్మ మొగుడైనా నరికేస్తాను. అదేం నీ పొలం కాదు, గవర్నమెంట్ పోరంబోకు. పేదోడి పథకం కింద రేయ్, ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్. మర్యాదగా ఆ పొలం నీది కాదు ఈడిదే అని ఇక్కడ సంతకం పెట్టు. పెట్టను. పెట్టిస్తా. నీ వల్ల కాదు, ప్రాణం పోయినా పెట్టను. పెట్టిస్తారా? నీ అబ్బాయి ఏం తింటున్నావురా? నీ అబ్బాయి పట్టమని నన్ను కాదురా. పెట్టా పెట్టావు.
ప్రాణం పోయినా నా పొలం ఇవ్వను. నేను చెప్పానా నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఏంటమ్మా ఇక్కడికొచ్చావు? చంటిని వదులు. చంట ఇక్కడ లేడే. నువ్వు కబురు చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు. అవునా? ఏమయ్యా మీరంట చంటినంట చూసారా? వాళ్ళంట చంటినంట చూడలేదంటమ్మా. మర్యాదగా చంటిని వదులు. చా లేకపోతే విన్నావుగా, లేకపోతే ఏం జరుగుతుందో? ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది. జనంతో పెట్టుకోకు. కరెక్ట్ 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 కరెక్ట్. నేను అదే చెప్తున్నానమ్మా, కానీ ఎస్ఐ గారు వినటలేదు. ఆయన చాలా స్ట్రిక్ట్. బా ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినడం లేదు. ఎస్ఐ గారు నా మాట వినండి. నా కోసం చట్టిని వదిలేండి ప్లీజ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా. ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి. నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది. నువ్వు చంటిని ఏమీ చేయలేవు. నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా, నేను విలన్ అయిపోతాను. అది నా వీక్నెస్. సరే, రేపొద్దున 9 గంటలకి హీరో గారి ఇంటికి వెళ్ళు. నేనేం చేయగలను మీకు తెలుస్తుంది. ఏం చేస్తారు ఇక్కడ? ఎస్ఐ గారు గొడవ కొడతారేంటి? చంటి, మీ ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వేసిన హైవేకి అడ్డంగా ఉందా? రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలా? ఇలా హైవే రోడ్లనా? అదేంటి సడన్ గా? సడన్ గా కాదు, 3 నెలల నుంచి వాళ్ళకి నోటీసులు పంపిస్తానే ఉన్నాం. నోటీసులు ఎప్పుడు రాలేదే? పంపించినట్టు మా దగ్గర రికార్డ్స్ ఉంది, కావాలంటే చూసుకో. కాదు, ఇది అన్యాయం, మోసం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిదంతా? ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్, చంటి ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలి. ఏంటయ్యా రూల్స్? రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్చేస్తారా? అదిగా సార్, రూల్స్ ప్రకారం ఇతను చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది. కాన్ఫరెన్స్ సిచ్యువేషన్ లోనే ఇప్పుడు కోలుకొడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు. ఏంటండి సర్పంచ్ గారు, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యే గారు, ఊళ్ళో వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రం లేదా? సార్ నాకు అదే గందరగోళంగా ఉంది. నేను ఈ గ్రామ సర్పంచ్ని, నాకు తెలియకుండా ఈ రోడ్డు ఏమిటి, ఈ కూరగొట్టడం ఏదైతే ఉందో. సర్పంచ్ గారు మీరు నిద్రపోతున్నట్టున్నారు. రికార్డ్స్ లో ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది. చూడండి అమ్మారావు గారు, ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు, ఈ ఊరందరికీ కావాల్సిన మనిషి, మంచి మనిషి. అందుకే తొందరగా పోయారు. చూడండి అమ్మారావు గారు, చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ కూల కొట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు సార్. ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ ని అడ్డుకున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది. నేనా? సారీ సార్, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. సారీ హీరో, సారీ చెల్లి. ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను. నీకేం సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపో. నా దాకా ఎందుకు, నా చెల్లుందిగా. వస్తాను హీరో. ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది బంగారం. అమ్మారావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒరే, మీకు విషయం తెలుసా? ఏ తండ్రినా తన కట్టిన ఇంట్లో తన కొడుకు ఉండాలని కోరుకుంటాడు. మా తాత ఇల్లు కట్టాడు, మా నాన్న దాంట్లో ఉన్నాడు. మా నాన్న కుటీరం కట్టాడు, నన్ను ఉండమన్నాడు. అందుకే వచ్చేసాం. పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు. ఎరా ఆపరా సోది, జాతకండి వల్ల మాట్లాడుకో. ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా. ఇది ఊరా వాళ్ళ కాడా? అరే నువ్వు అనరా, ఊరంతా నరికేద్దాం. మీరంతా నోరు మూసుకోండి. బాగా తెలీదా? ఆ ఎమ్మెల్యే గాడోళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. పోతే పోనీ బావా, మన గొడవలొద్దు. మాట్లాడితే మిలిటరీ మాధవరావు కొడుకుని అంటావు కదరా. మరి ఇప్పుడేమైందిరా? మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉండేవాడివి, వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారైవేంట్రా? ఏం తెలుసా నీకు? రక్తం చూసి ఎనాలేంద్రా నువ్వు? మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బాటిల్లో చూసుంటావు రక్తం. బాటిల్లో చావు విసురు పని చూసి వచ్చాను నేను. 10 సార్లు చావుని తప్పించుకున్నా తెలుసా నీకు? ఆ ఎమ్మెల్యే నరకడానికి ఊరంత అవసరం లేదురా, ఈ 2 చేతులు చాలు. నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టి పారేసింది.
ఊరుకుంటాను నా చెల్లి పెళ్లి చేసి దాన్ని మొగుడు చేతితో పెట్టేదాకా. అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను. మీరు కూడా నోరు మూసుకోండి. ఓకే హీరో రాజా ఎలా ఉన్నావు? నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను. నీ దైవాలు బ్రతికాను కదా, ప్రాణదాతవు కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్దామని వారం రోజులు సెలవు పెట్టుకుని ఓరు బాబోయ్ ఎంత బరువైన రోజులు చెప్పొద్దురా, నీకు దండం పెడతాను. అది సరేగా నీ పెళ్లి ఎప్పుడురా? పెళ్ళా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఇలాగా ముసల్దాన్ అయిపోయేలా ఉన్నాను. ఏంటి వాడు అడిగింది నన్ను, నిన్ను కాదు. తీసుకా. నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా. నీ సంగతి ఏంటి? అమ్మా నాన్న లేరు, అన్న చెల్లి లేరు. అనాథాశ్రమంలో పెరిగాను, మిలిటరీలో చేరాను. సంవత్సరానికి వచ్చే 2 నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక 3 సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా. నాకెవడిస్తాడ్రా పిల్లని? పెళ్లికి కావాల్సిన మంచి మనసురా, ఇవన్నీ కాదు. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పిల్లనిచ్చేవాడు. నువ్వన్నీ ఇలాగే చెప్తావు. ఈ ఎదవ సోదంతా ఎందుకని నువ్వైతే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చూసావా ఇలాగే ఉంటుంది మరి. నిజంగా అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నాకిచ్చి చేస్తావా? ఒరేయ్ రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు, నేను చేసుకుంటాను అన్నాడు. చేసుకుంటావా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా. అడిగిపోయింది కదే, నీకే మేరకు వచ్చింది. నిన్నదాకా బానే ఉన్నావు, సర్కస్ లో కోతలా తయారయ్యో. టక్కులాడి తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా? నేను వేసుకుంటేనేమో అదా నీ గోలా. ఇప్పుడు ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్, రెడీ కిస్సింగ్, నో మిస్సింగ్, ఐ ఫీలింగ్, నువ్వు నాట్ కమింగ్, నేను నో గోయింగ్, మన ఇద్దరం ఫిట్టింగ్, అప్పుడు నా ఫైటింగ్. నీకేమైంది? మంచి పాల్గొలో ఉండేదండి, అప్పలంలో తయారేంటి? నీకు నీట్ అంటే గిట్టదు, నాట్ అంటే ఇష్టం అని. అయ్య బాబు ఇదేంటి పండు కోతిలా తయారైంది? నువ్వేమైనా తక్కువ తిన్నావా? చిప్పమ్మ వేసుకుని తిప్పుకుంటే రాలో రెచ్చిపోతున్నావు. అమ్మా ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా. ఏమైంది వీడికి? ఏంట్రా బాబా యోగా చేస్తున్నావా? అబ్బాయి చిచ్చి ఏదో ఊరినేలాగా. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు? అవును చొక్కా జరిగిందేంట్రా? చిరిగిందా చింపారా? పని చేసుకుంటా గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదగటకరా లేపు గాని ఏంటి నీకు ఎదురు నచ్చేసారంట? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? బాబోయ్ దీన్ని చేసుకుంటే అస్సాం పెద్ద, దాన్ని చేసుకుంటే ఇసాం పెద్ద, ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసాం పెడతారు. అసలు ఈ పెళ్లి అవుతురా బాబు నాకు. సరే నీ చావేదో నువ్వు చావు గానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నా. ఒరే అన్యా ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా. ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని 1 నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా, అన్యా ఉండు. ఫ్రెండ్గాడివి బావవి నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా. కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా ఆ చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకున్నా మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తున్నాను ఆశ. రేయ్ మా నాన్న కనుక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఉండు క్యాప్ పెడుతున్నావు. పెట్టుకో. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అవసరమా? అవసరమా బాగా వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బావా, నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో నా మొహానికి అది రాసి పెట్టి లేదా నాకు తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని. అచ్చుడు మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమేనో? అది నాకన్నా చిన్నది. నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనం అయిపోయింది, అన్ని అయిపోయి. నిన్ను నమ్ముకున్నాను చూడు. చెప్పు తీసుకు వచ్చింది అట్టక్కలాడి దాంతో ఎవరిన ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా. జాగ్రత్త. హాయ్ అంజలి, ఎంత చెప్పింది వచ్చి? ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అదెందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను. బస్ వచ్చింది. ఏడుస్తున్నాడు తల్లి. 15 రోజులు వచ్చేస్తానమ్మా. వెళ్తా
ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు? పన్నీరు అన్యా అన్యా అబ్బా ఏం లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన, పైకిరా. రా హీరో, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుసం వస్తుందేంటి? ఓహో, పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావకున్నాడు చెప్పు. బావా? చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావని ఏం చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి, తొందరపడకు సుందరవదన, నేను చెప్తాగా. ఇదిగో, ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా పైకెళ్ళి ఇలా వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, హీరో శాబాష్, నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ, నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మాట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరికీ కావాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు.
అన్నయ్య, ఏ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నాన్నే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెల కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు? చెప్పదు జ్యోతికి చెప్పను. బావా, నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానురా. నా చెల్లెలకి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. బావా, నీకు విషయం తెలుసా? నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే. ఏమైంది? ఆ టక్కులాడి తిప్పులాడి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా వీడి పని. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానులే. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను చెప్పి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి ఏం మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా, బావా ఫోన్ కన్నా అంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ లెటర్ రాస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకలగా. ఫ్రెండ్ కాబట్టి ఒరేయ్, ఇంటల్లుడు కాబట్టి గారు. రాయ్, దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు. బావా, మా చెల్లి బాగానే కనపడుతోంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావేయించేశావు. నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు. ఏంటో ఏడుస్తున్నావు? ఏం లేదురా, నాన్న గుర్తొచ్చాడు. ఏం బాధపడకు, నేను కనబోయేది నాన్నేగా. నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. బావా, నా చెల్లెలు నా చేత నీకు ఈ లెటర్ రాయించిందిరా. చాలా థ్యాంక్స్ రా బావా, నన్ను మావం చేసావు. ఇదిగో శుభవార్త, చదువుకో. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్నవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. నీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది. వండలేక నడుం పడిపోతోంది బాబోయ్. నోటుకొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట. కనీసం నన్ను చేసుకున్న తర్వాత ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏరా అన్యా? అవునరా. రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా. ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఓయ్ ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నావు? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారి బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు? నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట. రేపెలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాస్తాడుగా, ఆయన ఆగలేరే. నాకు తెలుసు, వెంటనే వచ్చేస్తాడు కదరా అన్నయ్య. వచ్చేస్తాడు. ఎప్పుడు మొగుడి జాతి. ముందు సరిగా పిండదే. అవునరా, ఆగలేడు, వచ్చేస్తాడు. ఏ హీరో, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే, నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో, అలా కోపంగా చూడకు.
నాకు భయం. పుణ్యస్త్రీలు అలంకరించుకుంది నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా మొగుడు చచ్చాడని? ఉంటాడులేబా. చెప్పుండడు, చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరీ చెబుతలేవా? ఏమి చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. అన్నా ఎంత? ఎయ్యి. ఓకే డన్. సరే నేను కనుక్కోతా. శాంతి 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 శాంతం. గొడవలొద్దు హీరో. బామర్ది పంది క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం పద పద. హీరో ఎక్కడున్నావురా? అమ్మా ఒరేయ్, నాకు గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతాను నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నానురా. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయంలే. ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్య నా గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది వసు. ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్య, ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? మొగుడు మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్నే కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువ అయిపోయినా? ఏ హీరో బాబా, పిచ్చ కింద నీకు దాని వెనకాల తిడుతున్నావు? అసలు నీకేంటి ఇక్కడ పని? ఎప్పుడు ఇక్కడ పడేస్తావు? బయటికి పో. అక్షయ పుణ్యలోక ఫలాభాప్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కల్మణ కరిష్యే. రే బావా, నువ్వు వస్తావని, నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టిందిరా పిచ్చి తల్లి. తిను. ఇంటలుడివి, బావవి, ఏడాది పొడవునా కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా. ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎలా జరిగింది? నువ్వు ఇక్కడేం వచ్చావు? ఎలా జరిగింది? జ్యోతి చెప్పొద్దు, జ్యోతి చెప్పొద్దు ప్లీజ్. ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది? అమ్మాయి గారు చంపేశాడు. ఎమ్మెల్యే ఏం జరిగింది? మీ నాన్నను కూడా వాడే చంపేశాడు. కోపం ఎక్కువ. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు. నీకు కూడా ఏదైనా జరిగితే జ్యోతికి దిక్కేవారు బావా. అందుకే చెప్పలేదు. చాలా పొరపాటు చేశాను బావా, చాలా పొరపాటు చేశాను. అప్పుడే చెప్పుంటే ఆ దుర్మార్గుడు ఆ రోజు నీ చేతిలో చచ్చుండేవాడు. ఈ రోజు ఇంత ఘోరం జరుగుండేది కాదు. నా గుట్టి చెల్లు బాధ్యత నాకు చెప్పావు నాన్న. ఏం చేయలేకపోతున్నాను నాన్న, ఏం చేయలేకపోతున్నాను. ఓహో, ఈ జాగాలన్నీ నా కోసమేనా? అరే నాన్న, జ్యోతి అది కాదురా. ఏరా, నువ్వు ఒక్కడివేనా మిలిటరీ మాధవరావుకి పుట్టింది? నేను పుట్టలేదా? అంటే నేను చేస్తానని భయపడ్డావా? జ్యోతి, ఇప్పుడు మా ఆయన్ని చంపేశారు. ఇప్పుడు నన్ను కూడా చంపేసేదాకా వెయిట్ చేసి అప్పుడు తిరిగి పగ తెచ్చుకుంటావా? ఒక మిలిటరీ వాడి కూతుర్ని, ఒక మిలిటరీ వాడి చెల్లెల్ని, ఒక మిలిటరీ వాడి పెళ్ళాన్నిరా నేనెందుకు చేస్తాను? నా కడుపులో నాన్నున్నాడురా. నాన్నని కట్టాడురా, నాన్నని కట్టాను. నాన్నలా పెంచుతాను, నా అన్నలా పెంచుతాను. వాడి నాన్నలా సైనికుడిని చేస్తాడురా, నేనెందుకు చేస్తాను? నా తండ్రి చావుకి, నా భర్త చావుకి కారకుడైన వాడు బతుకున్నంత వరకు నా భర్తకి కర్మకాండ చేయడానికి వీల్లేదు. ఆ ఎమ్మెల్యే మనుషులు మీ నాన్నగారి సంబంధాన్ని కోలుకొట్టేస్తున్నారా? నలుగురు అక్కడే ఉన్నాం, మన ఏమి చేయకుండా ఎస్ఐని మాత్రం చంపేశాడు. మన ఎందుకు వదిలేశాడో నాకేం అర్థం కావట్లేదండి. బావా నాకు భయం వేస్తుంది బావా, మనల్ని కూడా చంపేస్తాడు. హలో నాన్న, ఏమైంది నాన్న?
ఎందుకు ఏడుస్తున్నావు? ఆ మిలిటరీ మహాదరావు కొడుకు ఎస్ఐని ఎంఆర్ఎం చంపేశాడు నాన్న. మమ్మల్ని కూడా చంపేస్తాడేమని భయం నాన్న. బావా నాన్న. హలో అల్లుడు గారు, ఆ చంటిగాడిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం. మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది. సర్లేండి, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. ఎందుకు మామయ్య? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు చేర్పించాను. మంత్రిగాను ప్రమాణ స్వీకారం చెయ్యి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఉంటారు మామయ్య. బామర్ది, అర్జెంటుగా హైదరాబాద్ పోనీ. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని హలో హీరో, ఎమ్మెల్యే కాదు హీరో. ఇప్పుడు నేను మినిస్టర్ని ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాను. అది అవ్వగానే నీ సంగతి చూస్తాను. ఒక్క 2 గంటలు ఆగవా హీరో, ప్లీజ్? 2 గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే. 2 నిమిషాల్లో నీ ముందుంటాను. రెడీగా ఉండు. హీరో, ఇది మూసేసిన ఫ్యాక్టరీ కాదరా, గోడ దూకి రావడానికి. ఇక్కడికి నీలాంటి అనగా జనాలు రాలేదు. ఇది పెద్దవాళ్ళు ఉండే చోటు. తర్వాత చల్లా సర్వారాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సార్ బాబు బాంబులు పెట్టాడు ఇక్కడ. కనిపించట్లా, రిమోట్ తన చేతిలో ఉంది. నొక్కాడంటే మొత్తం అందరం ముక్కలైపోతాం. పేరు చంటి. నేను మిలిటరీ మాధవరావు కొడుకుని. మా నాన్న ప్రజల కోసం బ్రతికాడు, దేశం కోసం బ్రతికాడు. గుండాకి చచ్చిపోయాడు. అబద్ధం. చంపేశారు. నా పేరు శేషారావు, మినిస్టర్ని. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అతను సర్వారాయుడు, నా అల్లుడు. తను చంటి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు. వాళ్ళ బావగారిని కూడా చంపేసి వాళ్ళ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళ పొలాన్ని స్వాధీనం చేసుకోబోయాడు. మావి చిన్న చిన్న కోరికలు. మీలాంటి రాజకీయ నాయకుల్లా దేశాన్ని మింగేలేని ఆశలు లేవు మాకు. అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తున్నారా? మా చావుల్ని బతుకుల్ని కాగితాల మీద అంకిల్ చేశారా? మేము మనుషుల కింద కనబడలేదురా మీకు? వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు. వీళ్ళు మా నాన్న చంపనంటే నేను కూడా వీళ్ళు చంపవచ్చు, కానీ అది హత్య అవుతుంది. ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ బలం సమక్షంలో వీళ్ళని చంపడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కాదంటే అక్కడే చంపేసేవాడిని. ఏంట్రా మీ పొలిటీషియన్స్ బలం? మొత్తం దేశం అంతా లెక్క పెడితే ఎంతమంది ఉంటారా? 10,000, 20,000, 30,000? మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం. అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు, రామరాజ్యం ఉంటుంది. మీ 10,000 మందిని నాయకులుగా ఎన్నుకున్న 100 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు మాడి మస్ అయిపోతారు. ఏంట్రా మీరు రౌడీలా, కూండాలా, పవర్ఫుల్ లీడర్స్? మనుషులు ఎలా చంపాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను, నేర్చుకున్నాను. నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేయగలను. తమ్ముడు, ఒక్క నిమిషం ఆగు. నీ ఆవేశంలో న్యాయం ఉంది. వీడు పరమ నీచుడు, నేను కాదనడం లేదు. కానీ వీడొక్కడి గురించి మొత్తం రాజకీయ నాయకులంతా దుర్మార్గులు అనుకోవద్దు తమ్ముడు. మేము కూడా మీ నాన్నగారులాగే ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకుని వీడిలాంటి రౌడీలు, గోండాలు, నేరస్తులు 100కొక్కడో 1000కొక్కడో రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం, పచ్చి నిజం. అసెంబ్లీలో ఇంతకాలం వీడి పక్కన కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాను. తమ్ముడు, ఒక ఎమ్మెల్యేగా నిన్ను నేను సమర్థించలేకపోవచ్చు, కానీ ఒక ఆడదానిగా
ఒక మనిషిగా, ఒక భారతీయురాలిగా నిన్ను నేను సమర్థిస్తున్నాను. వీణ్ణి నేను చంపమని చెప్పడం లేదు. ఒకవేళ వీణ్ణి నువ్వు చంపితే మాత్రం అది హత్య కాదు, శిక్ష అని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తున్నాను తమ్ముడు. నేను సమర్థిస్తున్నాను. నేను సమర్థిస్తున్నాను. నేను సమర్థిస్తున్నాను. హీరో 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 చంపేరా నన్ను, చంపరా. చంపేశాను రా, నిన్నే కాదు నీతో పాటు నీలాంటి వాళ్ళందరినీ చంపేశాను. నాలాంటి ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఎంత వరకైనా వచ్చి నీలాంటి రాజకీయ నాయకులు కాలర్ పుచ్చుకొని నిలదీయగలడని ప్రపంచం మొత్తం చూపించాను. ఇక ముందు దీని తర్వాత నీలాంటి వెధవ ఒక్కడు పుడితే నాలాంటి హీరోలు వందల మంది పుడతారు. భవిష్యత్తులో నీలాంటి దొంగలకి, హంతకులకి, నేరస్తులకి రాజకీయాల్లో స్థానం లేదు ఉండదు. హీరో